చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు. దేవుని యొక్క మహాప్రేమలో మరొక పర్యాయము ఈ కాజా గ్రామంలో మనము చేరుకోవడానికి, అలాగే స్తుతించడానికి ఇంతవరకు పాటలు ప్రార్థన ద్వారా దేవుణ్ణి మహిమపరిచాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని కూడా ధ్యానించి దేవుణ్ణి మహిమపరచామండి. దేవుడు ఈ లోకానికి వచ్చాడని ఎంతో సంతోషిస్తున్నటువంటి మనం, ఎంతగానో ఆనందిస్తున్నటువంటి మనం, మరి ఈ ఆనందం అందరికీ ఉందా లేదా అనేది ఆలోచించేది. అయితే మన కుటుంబీకులందరూ కూడా సంతోషించాల్సినటువంటి సమయం. ఎక్కడ దాకా వెళ్ళి చూసారా? ఇది గొల్లలు బెత్లెహేము వరకు వెళ్ళి ఆయన్ని చూసి ఆయన్ని గురించి ప్రచురము చేశారు. అయితే దేవుని యొక్క ప్రేమ అంతటితో ఆగిపోలేదు. అయితే ఆయన గురించి చెప్పారు కదా, ఎవరు? గొల్లలు చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు మిగతా వాళ్ళంతా కూడా వచ్చి చూడాలిగా. సహాయంగా పలానా వాళ్ళకి బిడ్డ పుట్టాడు అని అంటే చూసేద్దాం అనుకుంటాం. బెత్లెహేములో ఎంతకాలం ఉన్నారు వాళ్ళు? దాదాపుగా సంవత్సరంన్నర ఉన్నారు. అంటే 2 సంవత్సరాల లోపు వాళ్ళని చంపించాడు హేరోదు. కాబట్టి ప్రభువారు అక్కడ సంవత్సరంన్నర ఉన్నారని అనుకోవాలి. మరి ఇప్పుడు జ్ఞానం వచ్చింది కూడా అదే టైం. అయితే మరి పుట్టగానే చూసింది ఎవరు? గొల్లలు. మరి గొల్లలు చెప్పారు కదా ప్రభువారు కూడా రక్షకుడు పుట్టాడని. మరి ఎందుకని అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి ఆయన్ని చూడలేదు, రక్షకుడని ఎందుకు తలంచలేదు? చాలా ప్రశ్నలు మనకు వస్తాయి. ఏది వచ్చినా పిల్లరా, ప్రభువారికి లోకానికి వచ్చారు. ఆ యొక్క క్రిస్మస్ అనేది మనుషులు పెట్టుకున్నారు. జనరల్గా ఎవరైనా గొప్పవాడు పుట్టినప్పుడు ఆ గొప్పవానికి యొక్క పేరును బట్టి జన్మదినం అని అలాగే చేస్తూ వాళ్ళు సంతోషిస్తున్నారు. అయితే యేసు క్రీస్తు జన్మదినం అని చెప్పి మాత్రం పండగ పేరు చెప్పి చెప్తాం. మరి కేవలం అది సీజనల్ దేవుడుగా మారిపోయారు. నేను హిందువుగా ఉన్నప్పుడు మాకు సీజనల్ దేవుళ్ళు ఉంటారు. రేపు ఏం రాబోతుందంటే నెక్స్ట్ మంత్ సంక్రాంతి. సంక్రాంతిని ఏమంటారంటే సంక్రాంతి లక్ష్మి అంటారు. అలాగా మరి అయ్యప్ప భక్తులు, అలాగే అమ్మవారి భక్తులు, అలాగే సాయి భక్తులు, జైన భక్తులు, ముస్లిం భక్తులు అందరూ కూడా భక్తులుగా మనం కలిసిమెలిసి, లౌకిక రాజ్యం కాబట్టి ఇది కలిసిమెలిసి బతుకుతుంటాం. పక్కపక్కనే ఉంటారు కాబట్టి మనము మన వాటిని కూడా షేర్ చేసుకుంటుంటారు. అయితే బైబిల్ ప్రకారము నైవేద్యం పెట్టిన దాన్ని తినదన్నాడు, కానీ నైవేద్యం పెట్టకుండా చేసిన ఏ పదార్థాలైనా హోటల్లో కూడా తినచ్చు. హోటల్లో కూడా వాళ్ళు డబ్బులకి తింటారు. అయితే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డబ్బులకి ఇవ్వం, కానీ ప్రేమతో ఇస్తాం. బైబిల్ ఇంకో మాట అంటాడు పౌలు, మీ ముందు ఎవరైనా ఏదైనా అట్లా పెడితే ప్రార్థన చేసుకొని తినండి, ఏ దోషము ఉండదు. మరి ఇప్పుడు యేసు ప్రభువుని వాళ్ళు ప్రకటిస్తే అక్కడ ఉన్న ప్రజలంతా వచ్చి ఎందుకు చూడలేదు? యోహాను సువార్త 4వ అధ్యాయం అంతా కూడా ఒక సమరయ స్త్రీ కనబడుతుంది. ఆయన మీద మాట్లాడటం, రక్షణ ఇవ్వటం ఎన్ని జరుగుతాయి. దేవుని ప్రేమిస్తున్న పిల్లరా, మరి ఆ అమ్మాయి పోయి ఊరిలో చెప్తే మరి ఊరు వాళ్ళంతా వచ్చారుగా యేసు ప్రభు దగ్గరికి, బావి దగ్గరికి. అమ్మాయి నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము చూసి ఆయన్ని రక్షకుడని నమ్ముతున్నామని చెప్పి ప్రభువుని బతిమలాడుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. 2 రోజులు సుధారసనటువంటి ఆ ఊరిలో ప్రభువారు ఉన్నట్టుగా మనం చూస్తాం. పిల్లరా, మరి యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలు చెబితే మరి ఎందుకు రాలేదు? జనాభా ఎందుకు రాలేదు? అక్కడికి వచ్చి చూడలేదు. చూశారంటారా? ఒకవేళ చూశారని నాకు తెలియదు, బైబిల్ అయితే రాయాలి.
ఎందుకంటే ఒకవేళ అలాగే చూస్తుంటే హేరోదు రాజుకి సమాచారం వెళ్ళేది, ఏమని పలానా ఆయనంట రక్షకుడంట పుట్టాడంట, గొల్లని చెప్తున్నారు, మేము కూడా పోయి చూసి వచ్చాము అని సమాచారం ఎక్కడ దాకా వెళ్ళింది, రాజు దాకా వెళ్ళింది. కానీ రాజు దగ్గరికి ఎవరు వచ్చారు, జ్ఞానులు వచ్చారు. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనంలో గొల్లలు అనుకుంటున్నారు, బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి. ఎక్కడ దాకా వెళ్ళాలి, బెత్లెహేము దాకా వెళ్ళాలి. నడుచుకుంటూనే పోతారు, వాహనాలు లేవు, అర్ధరాత్రి అయినా సరే దోత చెప్పగానే వెళ్ళారు. రేపు వెళ్దాంలే, తెల్లారిన వెళ్దాంలే అనుకోరా. చూడండి 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. గొల్లలు భయపడిన రాత్రి. దూత వచ్చింది, గబ్రియల్ దూత వచ్చింది, చెప్తా ఉంటే వాళ్ళు ఏమయ్యారంట, భయపడ్డారు. చూడండి 2వ అధ్యాయము 9వ వచనం లూకాసు వార్త. త్వరగా చూడండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను, వారు మిక్కిలి భయపడినాడు. మరి యాకోబు కూడా ఇలాగే భయపడిన రాత్రి. ఇలాగ బైబిల్లో భయపడిన రాత్రులు, దేవుడు దర్శనం చూసిన రాత్రులు. యాకోబు భయపడిన రాత్రి, మళ్ళా దర్శనం కూడా చూసింది బేతేలు దగ్గర రాత్రి. ఇలా బైబిల్లో అనేక రాత్రులు మనకు కనబడతాయి. దుఃఖంతో ఉన్నటువంటి రాత్రులు, జైల్లో గడిపిన రాత్రులు, సేవలో గడిపిన రాత్రులు, సముద్రంలో పడవలో నడిచిన రాత్రులు చాలా. మరి ఇక్కడ మనం చూస్తే లూకాసు వార్తలో గొల్లలు దూతను చూసి భయపడతారు. ఎందుకని గొప్ప వెలుగది. మళ్ళా మాటలు ఏర్పడుతున్నాయి ఆకాశంలో నుంచి. మరి ఆకాశంలో నుంచి మాటలు ఏర్పడితే మామూలు పక్కన వాళ్ళు మాట్లాడుకుంటుంటే కోసం మనకు భయం వేస్తుంది. మరి అలాంటిది దేవదూత మాట్లాడుతూ ఉంది. ఎహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. మందిరం అంతా కూడా వెలుగుతో నింపబడిందట. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనంలో ఆ వెలుగు ఆత్మలను ఎత్తి లోపట ఆరంభంలోకి తీసుకొని రాగా యెహోవా తేజ మహిమతో మందిరం నిండి ఉండెను. లూకాసు వార్త 2వ అధ్యాయము 12వ వచనంలో ఆ వెలుగు గొల్లలు చూశారు. ఎవరు ఆ వెలుగు? యేసుక్రీస్తు. దానికిదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. ఎవరిని చూశారు? జనరల్గా మనం చెప్పేది ఏంటంటే, ప్రజలు చెప్పేది అంటే యేసు ప్రభువుని చూశారు. అయితే నేను అనుకునేది ఏంటంటే వెలుగును చూశారు. గబ్రియేలు వెలుగుతోనే వచ్చాడు. యేసు ప్రభు వారు కూడా వెలుగు కాబట్టి ఆయనని వాళ్ళు చూసి సంతోషించారు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మన నిమిత్తము ఆయన ఇలాగానికి వచ్చారు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఎవరి నిమిత్తమో? మన నిమిత్తము ప్రభువారు దరిద్రుడయ్యాడట. ఆయనకి ఏమి లేకనా. అలాగే ఎంతోమంది మిషనరీలు, ఎంతో గొప్ప గొప్ప ఆస్తిపరులు, బిజినెస్ పీపుల్ దేవుడిని ఎరిగి ఆ దేవుడిని గనపరచడానికి వాళ్ళ ఆస్తుల్ని అమ్మారు. ఆయన గనపరచడానికి దేశాలు తిరిగారు. ఆయన గనపరచడానికి తమ శరీర బలాన్ని ఉపయోగించారు. ఆయన గనపరచడానికి భాష రాని భాష ఉన్నటువంటి దేశానికి వెళ్ళి ప్రభువుని చూపించారు. ఆయన గొప్ప వెలుగును వారికి కూడా అందజేశారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ప్రభు యొక్క వెలుగులో మనల్ని పిలుచుకున్నారు కాబట్టి మనం ఈరోజు ఆయన సన్నిధిలో కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, మరి పెద్దవాడమైనా వచ్చాం. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది, ఆ వెలుగు అలాంటిది. అలాగే 2వ అధ్యాయం 11వ వచనం లూకాసు వార్తలో 11వ వచనం. ఎవరంట? మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పింది దూత. చూడండి, ఎవరంట? మీ కొరకు రక్షకుడు. 2:11 అందరికీ సుపరిచితమైన
దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయన పేరు కూడా చెప్తాను. ఆయన ప్రభువైన క్రీస్తు అంటే అభిషిక్తుడు అని చెప్తా ఉంది దూత. 13-14 వచనాలు కూడా చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు. సర్వోన్నతమైన స్థలంలో దేవుడు. సర్వోన్నతమైన స్థలం ఎక్కడుంది? భూమి మీద లేదుగా, ఆకాశంలో. మరి భూమి మీద యేసు ప్రభువు వారు పుడితే ఇప్పుడు క్రిస్మస్ ఎవరు చేసుకుంటున్నారంట చెప్పండి? పరలోకంలో చేసుకుంటారంట. చదవండి. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగును కాక అని దేవుని స్తోత్రం చేయుచు. ఎక్కడ చేస్తున్నారు? పరలోకం. భూమి మీద లేదు కదా. వీళ్ళంతా దేవదూతలు. వచ్చిన దేవదూతలు మాత్రం స్తుతిస్తూ ఉంటారు. మరి అంత దేవదూతలు రాలేదు కాబట్టి పరలోకంలో కూడా దేవుణ్ణి వాళ్ళు క్రిస్మస్ పండుగ చేసుకున్నారని చెప్పాలి. అంటే క్రిస్మస్ అనే పేరు కాదు, కానీ ప్రభువారిని ఈ లోకానికి దేవుడు వచ్చారు కాబట్టి, ఒక వెలుగు వచ్చింది కాబట్టి, ఆ వెలుగు ప్రపంచం మొత్తం కూడా వెలిగించబడాలి కాబట్టి ఆయన్ని స్తుతిస్తున్నట్టుగా చెప్పారు. మరి ఈ స్తుతిస్తున్నటువంటి సంగతి ఎవరన్నా చూసారా చెప్పండి? యోసేపు కానీ, మరియమ్మ కానీ, గొల్లలు కానీ, లేకపోతే అన్న కానీ వీళ్ళు ఆ దేవదూతలు స్తుతిస్తూ ఉండటం చూసారా? చూడండి. కానీ బైబిల్లో రాయబడింది. లేఖనాల్లో లూకా గారు ఈ దేవుడు చెప్పిన మాటలన్నీ రాశారు కాబట్టి అది దేవుడు చెప్పిన మాటగా మనము అంగీకరిస్తా ఉన్నాం. అలాగే 2వ అధ్యాయం 7-8 వచనాల్లో హేరోదు రాజు చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుట పెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరిలో పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా హేరోదు రాజు ఏమైనా ఈ జ్ఞానులు వచ్చి చెప్పినప్పుడు చూద్దాం పదండి అన్నాడా? అనలేదా? ఏమన్నాడు? మీరు చూసిరండి, తర్వాత నేను వచ్చి ఆయన్ని పూజిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే హేరోదు రాజేమో మరి తెలిసినా కూడా ఆయన రావడానికి ఇష్టపడలేదు. గొల్లలకేమో తెలియకపోయినా కూడా చెప్పగానే విని వాడిని చూడటానికి వెళ్ళారు. కాబట్టి మనం కూడా చాలా మంది చనిపోయారండి ఆ బజార్లో అంటే వాళ్ళు మనకు తెలియకపోయినా తెలిసినా పక్క బజార్ ఎవరికి పోయి చూసి వస్తాం. ఎవరైతే ఏమి ఎవరు అంట ఫలానంట కొత్తగా వచ్చారంట అని చూద్దాం. అలాగే పుట్టారు. పుట్టినప్పుడు కూడా ఇంటికి తీసుకొచ్చినప్పుడు అవే చూడటానికి వెళ్తూ ఉంటారు. తప్పేం కాదు కదా, ఇంటికి కూడా ఆలోచన చేయండి. కానీ హేరోదు నేనే రాజునైతే ఇంకొకడు యూదుల రాజా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్టు నాకు వర్తమానం తెనని చెప్పి వారి వ్యతిరేకంగా దేవుని ప్రేమించిన పిల్లరా, ఒకరికేమో అంటే గొల్లలకేమో సంతోషము, హేరోదుకేమో చెప్పండి అసూయ, కలవరము, భయము, ద్వేషము అన్నీ ఉంటాయి. దేవుడు పుట్టాడు అని చెప్తే ఒకరికి ఎంతో సంతోషం ఇస్తుంది, కానీ రాజుకు మాత్రము సంతోషం లేదు. మరి ధన్యులైనటువంటి సమయోను, మరి అలాగే అన్న, గొల్లలు, జ్ఞానులు వీళ్ళంతా ఏమయ్యారు? ధన్యులయ్యారు. దేవుని యొక్క ప్రేమ యేసుని చూడాలనే మరి ఆశపడ్డ జక్కయ్య, మరి గొల్లలు ఇప్పుడు యేసుని చూడాలని ఆశపడి వచ్చారు. ఏ రోజైతే చూడలేదు. మరి అక్కడ ప్రజలు వచ్చి చూశారు లేదు మనకు తెలియదు. ఎందుకని ప్రచనం చేశారు గొల్లలు అయితే, మరి వాళ్ళు వచ్చి చూశారో లేదో మనకు తెలియదు. ఇక్కడైతే యేసును చూడాలనుకున్నాడు పెద్దవాడికి పరిచయం చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు పాపి అయినటువంటి చెప్పారు. ఆయన దేనికి వచ్చాడు? పాపులను రక్షణ. మరి పాపే ఇప్పుడు దేవుడిని ఎత్తుక్కుంటూ చూద్దాం వస్తున్నాడంట, మా ఊరు ఇదే బజార్ అంట అని ప్రయత్నం చేసి 3వ వచనంలో 19వ అధ్యాయం 3వ వచనంలో యేసును చూడాలని చెట్టెక్కాడు. దేవుని యొక్క ప్రేమలో 19వ అధ్యాయంలోనే 4వ వచనంలో అప్పుడు యేసు రానే ఉండేది కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూసిన ఒక మేడి చెట్టు ఎక్కెను.
యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని. జక్కయ్య ఏమనుకున్నాడు? దేవుణ్ణి చూడాలి. దేవుడు ఏమనుకున్నాడు? చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యని చూసి నీ ఇంట్లో నేను రావాలని చెప్పాడు. అంటే ఇద్దరు కూడా ఆశపడ్డారు. ఆయన ఆశపడ్డాడు, ప్రభువారు కూడా ఆశపడ్డారు, చూడాలి అనేటువంటి ఆశ. పిల్లరా, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 9వ వచనంలో, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 9వ వచనంలో యేసును చూడాలని సామాన్య జనులంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారట. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక, చూడండి, ఆయన పరిచయం చేసేటప్పుడు అంతమంది ఆయన చూడాలని ఆశపడ్డారు. మరి ఇప్పుడు కూడా యేసు ప్రభు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నట్టే ఆయన చూడాలని ఆశతో సన్నిధికి వస్తా ఉన్నావా? ప్రార్థనకు వస్తా ఉన్నావా? భయపడతా ఉన్నావా? వాళ్ళకైతే ఎంతో భయం. అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయం 31, 32 వచ్చిన 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయము 31, 32. మోషే పొదను చూసి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, ఎవరున్నారు అక్కడ? యెహోవా దేవుడు ఉన్నాడు. మండుతున్న పొదలో నుంచి ప్రభువారు మాట్లాడారు. అందుకని బైబిల్ ఏమని చెప్తుంది? దేవుని వాక్యం నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినపడెను. దేవుని యొక్క నా మాట అగ్ని వంటిది. ఇప్పుడు మోషే ఎక్కడ ఉన్నాడు? అగ్నిలో ప్రభు వారి మాటల్ని వింటారు. కాబట్టి ఆయన మాటలు ఎలాంటివి? అగ్ని వంటివి. దేవుడి మాటలు అగ్నిలో నుంచి విన్నారు. 3వ అధ్యాయము నిర్గమాకాండము 2, 3, 4 వచనాల్లో ఈ మాటలు మీకు కనపడతాయి. కీర్తన గ్రంథం 27:4. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ వచనం. దేవుడి ప్రసన్నతను చూడాలని దావీదు ఎంతగానో ఆశపడతాడు. యెహోవా యందు అలమటిని దానిని నేను వెతకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను చూడాలనేటువంటి ఆశ దావీదు రాజు కూడా కలిగింది. సామాన్య జనులకు కలిగింది, బలులకు కలిగింది, రాజుగా ఉన్న హేరోదుకి కలగలేదు. వీళ్ళరా ఆలోచన చేయండి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో అవ్వ చెట్టును చూసి కాయ కోస్తుంది. ఇలాంటి పనులు చేయకూడదు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చి రమ్యమైనదియు అయి ఉండటం చూసినప్పుడు ఏంటి చూస్తా ఉంది? రోజు సాయంకాలం పాటు దేవుడు వస్తుంటే ఆయన చూడకుండా ఏమంటే బజార్లో అక్కడ దిగితే రకరకాల కొనుక్కొచ్చుకుంటా ఉంటాం కాదండి. నిజమే. ఇంటి ముందుకు ఒక బండి వచ్చింది అనుకోండి, పక్కింటా కొనుక్కుంటుంది. నీకేం అవసరం లేదు కదా, ఎవరు కూర్చోవచ్చుగా. ఆ పక్కింటి ఆమె కదిలిస్తుందో లేకపోతే బండోడు కదిలిస్తాడు. కదిలించగానే రండి అమ్మ ఒకసారి చూసిపోవచ్చు అంటాడు. పోయి చూడగానే ఇది బాగుంటుంది తీసుకొని, ఇది బాగుంటుంది తీసుకుంటే కొనేస్తాడు. అంటే వ్యాపారం మనుషులను ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే ఈ అమ్మాయి మరి ఆ యొక్క చెట్టును చూసి పాపంలో పడింది. యేసుని చూస్తే పాపంలో పడతారా? పడరు. పాపాన్ని చూసింది, తినొద్దన్న కాయని చూసింది, ఆశపడింది, తెచ్చుకుంది, పాపంలో పడింది. అందరూ కూడా పాపం పడేసి 12వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం. లోతు దేవదూతలను చూశాడు. చేరినప్పటికీ లోతు సొదొమ గమనియత కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి 18వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ కళ్ళెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. ఇక్కడ అబ్రహాము దేవదూతలను చూశాడు, మరి అలాగే లోతు దేవదూతలను చూశాడు. మోషే డైరెక్ట్గా యెహోవాతోనే మాట్లాడాడు. అలాగే గొల్లల దేవుడిని చూశాడు. దేవుని యొక్క ప్రేమలో జక్కయ్య కూడా దేవుణ్ణి చూశాడు. ఈ ఆశ వాళ్ళందరూ బాగుపడ్డారు, సరిగ్గా చూడడం వాళ్ళంతా చెడిపోయారు. 10వ అధ్యాయం ఆదికాండంలోనే 26వ వచనంలో లోతు భార్య వెనక్కి చూసి, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. కాబట్టి చూడొద్దన్న వైపు చూస్తే పాడైపోయాడు. చూడొద్దన్న చెట్టు వైపు కాయ వైపు చూస్తే పాడైపోయింది.
అలాగే ఈమె కూడా సొదొమ గొమొర్రా వైపు చూడకుండా ఉన్నట్టుంటే, అంటే లోకాశలు, ఆమె కూడా బతికేది, కానీ ఆమె కూడా చనిపోయింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో 21వ అధ్యాయం చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం. 21వ దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నేల వెంట చూచి వెళ్ళి. ఎప్పుడు చూడగలిగిందండి? దేవుడు కన్నులు తెరిచినాడు. దేవుడు కన్నులు తెరిచినాడు. అంటే ఇప్పుడు మనకి కన్నులు దేవుడు తెరవకపోతే కనుక మనం ఏం చూస్తాం? పాపాన్ని చూస్తాం. అదే కళ్ళు తెరిస్తే అది చూడకూడదు అనుకున్నాం. ప్రేమలు రకరకాలుగా ఉంటాయి. కామంతో చూసే ప్రేమ వేరు, ప్రేమించి అంటే ఒక వ్యక్తిని పెద్ద కానీ చిన్న కానీ గౌరవంగా కానీ ప్రేమించి చూసే చూపు వేరు. అది ప్రేమతో చూస్తున్న చూపులు, కామంతో చూసే చూపులు అని ఉంటాయి. అలాంటి చూపులు అమ్నోను చూశాడు. ఎవరిని? చెల్లెల్ని. అలాగే లోతు కుమార్తెలు చూశారు, తండ్రిని. ఇవన్నీ మోహపు చూపులు. అలాగే సామెతల గ్రంథంలో మోహపు చూపు చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని రాస్తా ఉన్నాడు. అలాగా మరి పొతీఫరు భార్య మరి ఆ యొక్క యోసేపుని కామంతో మోహపు చూపు చూసి, చాలామంది బైబిల్లో మోహపు చూపు చూస్తారు. కాబట్టి తప్పు. ప్రేమతో ముట్టుకోవడం తప్పు కాదు, కానీ ప్రేమతో ముద్దు పెట్టుకోవడం కూడా తప్పు కాదు, కానీ కామంతో చూడటం మాత్రం తప్పు బైబిల్ ప్రకారం. కాబట్టి జక్కయ్య ప్రేమతోనే చూశాడు, కానీ హేరోదు దేవుడిని చూడటానికి ఇష్టపడలేదు. అలాగే దేవుని ప్రేమలో ఆదికాండము 32వ అధ్యాయము 2వ వచనం చూడండి. 32వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం 32:2. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయీము అని పేరు పెట్టెను. యాకోబు ఎవరు చూశాడు? ఇప్పుడు దేవుని దూతల్ని చూశాడు. మహానయీము, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాను అంటాడు. 30వ వచనం చూడండి. 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు దేవుడు ఎలా చూశాడంట? ముఖాముఖి. దేవుడు అహరోను మిరియాముతో మోషే గురించి ఏం చెప్పాడు? అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని అన్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం. ఆ తర్వాత ఏం జరిగింది? అలాంటి మంచి చూపు చూడకపోయినందువల్ల మరి మిరియాముకి కుష్ఠరోగం వచ్చిందట. అహరోను గద్దించాడు. అతను నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. మరి అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతానని కూడా చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి చూడగలిగినటువంటి మనస్సు నీకుందా? వాళ్ళు ఏం చేశారంటే గొల్లలు కాబట్టి బెత్లెహేము వరకు వెళ్ళి యేసు ప్రభువును చూడటం రండి అని వాళ్ళు వెళ్ళి చూసి దానిలే. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారనేది మనకు తెలియదు, కానీ అంతవరకు మాత్రం ఒక మంచి కార్యము వాళ్ళు చేసి తిరిగి వాళ్ళు అలా గొర్రె దగ్గరికి వెళ్ళుంటారు. ఆ వెళుతూ ప్రసరణ చేశారని రాయబడి దేవునామానికి మహిమ కలుగుగాక. మీరు కూడా యేసు ప్రభువును చూడటానికి ప్రయాసపడండి. అలాగే ఆయన గురించి చెప్పడానికి ప్రయాసపడండి. కొత్త గుడ్డలు వేసుకోండి, వద్దనలేదు, తిన్నటం చేసుకోండి. కానీ కొత్త వ్యక్తిని మరి క్రిస్మస్ దినాల్లో దేవుడి సన్నిధికి నడిపించాలి. అప్పుడే మీరు ధన్యులు అవుతారు. కాబట్టి లేదు అనుకుంటే ధన్యతను పోగొట్టుకుంటారు ఈ సంవత్సరం కూడా. అలాంటి పోగొట్టుకునే ధన్యత కాకుండా పొందుకునే ధన్యత దేవుడు మీకు దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన.